వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ వివరాల్లో వెళ్ళే ముందు హెడ్లైన్స్ చూద్దాం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీల ఆందోళనలు సమైక్య నినాదాలతో స్తంభించిన ఉభయ సభలు సీమాంధ్రలో 7వ రోజు కొనసాగుతున్న నిరసనలు వలసబాటలో గులాబీ నేతలు సెక్యూరిటీ గార్డులే దొంగలుగా మారిన వైనం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం న్యూస్ ఇన్ డీటెయిల్స్ సోమవారం మొదలైన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సీమాంధ్ర ఎంపీలు రాష్ట్రాన్ని విభజించడానికి వీల్లేదంటూ జై సమైక్యాంధ్ర జై ఆంధ్రప్రదేశ్ అనే నినాదాలతో పార్లమెంటును స్తంభింపజేశారు. అయితే ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాకముందే తెలుగుదేశం సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, ఎన్ శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొనకాల నారాయణలు పార్లమెంటు ప్రధాన ద్వారం మెట్ల మీద ధర్నా చేపట్టారు. గత నెల 30వ తేదీన కాంగ్రెస్ సిడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన అనంతరం సీమాంధ్ర మంత్రులు పార్టీలకు అతీతంగా ఎంపీలంతా రాజీనామా చేశారు. అయితే వాటిని లోక్సభాపతి ఆమోదించకపోవడంతో వారంతా సోమవారం సభలోకొచ్చి ప్లాకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఖరిపై విభజనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. సోమవారం వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం కాంగ్రెస్ సభ్యుల ఆందోళనలతో అటు రాజ్యసభ ఇటు లోక్సభలో గందరగోళం నెలకొంది. సభాపతి స్థానంలో ఉన్నవారు సభ కార్యక్రమాలను నడిపించే ప్రయత్నం చేశారు. కానీ ఎంపీల నినాదాలు ఆగకపోవడంతో చేసేది లేక సభాపతి లోక్సభను వాయిదా వేస్తూ వెళ్లిపోయారు. తొలుత మధ్యాహ్నం 12 గంటలకు తర్వాత 2 గంటలకు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైన వెంటనే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎన్ శివప్రసాదులు మాత్రమే స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఆందోళనలు మొదలుపెట్టారు. మిగతా ఇద్దరు తెదేపా సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులెవరూ సభలో కనిపించలేదు. అయినప్పటికీ వారిద్దరే ఆందోళనలు కొనసాగించడంతో సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు. అప్పటికీ ఫలితం లేకపోవడంతో చివరికి మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ తెలుగుదేశం ఎంపీలు రాజ్యసభను స్తంభింపజేశారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలన్న డిమాండ్తో సీఎం రమేష్, సుజనా చౌదరిలు సభాధ్యక్షుడి పోడియం వద్ద నిలబడి ఆందోళన కొనసాగించారు. దీంతో సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ కొంతసేపు సభను వాయిదా వేసి వెళ్లిపోయారు. తర్వాత కూడా వీరి ఆందోళన కొనసాగడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటలకు, తర్వాత 2 గంటలకు, అనంతరం 2 గంటల 35 నిమిషాలకు వాయిదా వేశారు. మేం చర్చకు అంగీకరిస్తున్నాం అని సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ, ఉపాధ్యక్షుడు కురియన్లు తెదేపా సభ్యులను ప్రశ్నించారు. అయితే వారి డిమాండ్కి తగినట్లుగా మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు ఆర్థిక మంత్రి సీమాంధ్రులను గురించి ప్రకటన చేశారు. మొత్తానికి వర్షాకాలం తొలి రోజు సమావేశం ఆంధ్రప్రదేశ్ ఆందోళనల్లో కొట్టుకుపోయింది. కాగా ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోనివ్వమంటూ సీమాంధ్రలో రగిలిన ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. వరుసగా 7వ రోజు అయిన మంగళవారం సీమాంధ్ర జిల్లాలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. సీమాంధ్ర జిల్లాలో పలు ప్రాంతాలలో ప్రజలు విభిన్న రకాలుగా వారు తమ నిరసనలు తెలుపుతున్నారు. విశాఖలో అన్ని ప్రైవేట్ ప్రభుత్వ సంస్థలు బంద్ కొనసాగుతున్నాయి. కాగా విశాఖ జిల్లా గాజువాకలో బంద్కు వర్తక వాణిజ్య సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు ఆమరణ దీక్షకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. కాకినాడ పోర్ట్ కార్యకలాపాలను వైఎస్ఆర్సీపీ స్తంభింపచేసింది. కాగా కర్నూలు జిల్లా నంద్యాలలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే జర్నలిస్టు సంఘాల జేఏసీ నిరసనలకు దిగారు.
హైదరాబాద్ ను ఉమ్మడి రాజధాని లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచాలని, అలా కాని పక్షంలో ఢిల్లీ తరహాలోనే ఉంచాలని కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. చిదంబరం రాజ్యసభలో చేసిన ప్రకటన ప్రకారం కేబినెట్ లో పెట్టబోయేది బిల్లు కేవలం తెలంగాణ విభజన ప్రక్రియ మొదలు పెడతాం అని మాత్రమే ఉంటుంది. తుది బిల్లుకు ఇంకా సమయం ఉంది, అప్పుడు అందరితో చర్చిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పునఃపరిశీలించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఖచ్చితంగా ఉంది, మా ప్రయత్నాలు ఆ దిశగానే జరుగుతున్నాయని ఆయన బదులిచ్చారు. టీఆర్ఎస్ నేతలు వలసబాట పడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన నేపథ్యంలో ముందస్తు బెర్తుల కోసం నేతలు అధికార పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు వలసబాటలో ఉన్నారు. విజయ రామారావు, చందులాల్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో సమావేశమయ్యారు. 2004లో స్టేషన్ గణపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2007లో మంత్రి పదవి చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2008లో రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో సైతం ఓటమి పాలయ్యారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన చందులాల్ 2004లో టీఆర్ఎస్ లో చేరారు. 1986లో ఎమ్మెల్యేగా ములుగు నుంచి ఎన్నికయ్యారు. 1989 నుండి 1990లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1996 నుండి 1998 వరకు వరంగల్ ఎంపీగా ఉన్నారు. 2004లో ములుగు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. 2004 ఎన్నికల్లో తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. 2009 ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చాలా కాలం నుంచే చందులాల్ టీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు చెందిన ఈ కీలక నేతలు గులాబీ పార్టీని వీడనున్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. హైదరాబాద్ ను తెలంగాణలో కలపడం ఏ విధంగా సబబో కేంద్రం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సమన్వయం చేయలేని కాంగ్రెస్ పార్టీ విభజన బాధ్యత ఎలా తీసుకుందని విజయమ్మ ప్రశ్నించారు. విభజనపై కాంగ్రెస్ టీడీపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని విజయమ్మ విమర్శించారు. విభజన విషయంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కేంద్రం ఓ తండ్రిలాగా వ్యవహరించాలని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి భావించారని విజయమ్మ అన్నారు. విభజన చేసినా చేయకపోయినా అన్ని ప్రాంతాల్లో వైఎస్ అభిమానులు ఉన్నారన్నారు. అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని విజయమ్మ తెలిపారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్రులు వెళ్లిపోవాలని కేసీఆర్ ఎలా అంటారని విజయమ్మ ప్రశ్నించారు. ఇరు ప్రాంతాల వారికి సమన్వయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. अल्लाह के फजलो करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं। नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम, जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना। नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमज़ान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमज़ान मुबारकबाद पेश करता हूँ।
रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज, हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन, ऑर्बिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త, ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, పురం కాలనీ సైట్ 2 బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. విరామానంతరం తిరిగి స్వాగతం. విద్యావేత్త మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య హన్మకొండలో కొనసాగుతున్న ఇన్స్పైర్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సోమవారం నగరానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. సీమాంధ్ర ప్రజలకు తెలంగాణ వారు వ్యతిరేకం కాదు, నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలది. దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ అధిష్టానంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఇరు ప్రాంతాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, 2 ఏళ్లలో కూడా ఆంధ్ర ప్రాంతంలో సీమాంధ్ర ప్రజలకు రాజధానిని నిర్మించుకునే సత్తా ఉందన్నారు. సరైన వనరులు లేని ఫిన్లాండ్, సింగపూర్ వంటి చిన్న దేశాలే అభివృద్ధి చెందాయి. అలాంటిది ఆంధ్ర తెలంగాణలో ఎన్నో వనరులు ఉన్నాయని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ వనరుల వినియోగంతో ఉపాధి అవకాశాలు పొందడం కొరకు యువత కృషి చేయాలన్నారు. రాయల తెలంగాణ వైపే కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా తమ జిల్లాను తెలంగాణలోనే కలపాలంటూ వారు గొంతెత్తి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన కారణాలను కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఈ మేరకు వారు విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి నేతృత్వంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ రోజు ఆమెతో సమావేశం కానున్నారు. రాయల తెలంగాణపై అభిప్రాయం
వినిపించేందుకు వారిప్పటికే అధినేత్రి అపాయింట్మెంట్ కోరినట్టు ఆమె కార్యాలయం సానుకూల ధోరణిలో స్పందించినట్టు తెలుస్తోంది. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు విజయవంతంగా పూర్తి చేసుకున్న షర్మిలతో పాటు కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం ఇడుపాయలో చేరుకున్నారు. ఈ క్రమంలో షర్మిలతో పాటు బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణి వైఎస్ భారతి, వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ బాధలు పెంచుకుంటూ షర్మిల 3112 కిలోమీటర్లకు పాదయాత్ర చేశారు. ఈ నెల 4న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మరో ప్రజా ప్రస్థానం ముగిసింది. అనంతరం హైదరాబాద్ వచ్చిన షర్మిల చెంచలగూడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైఎస్ఆర్సీపీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ హైకమాండ్ తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలతో ఆడుతున్న నాటకానికి నిరసనగా రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ కు ఫ్యాక్స్ ద్వారా పంపుతున్నా, వ్యక్తిగతంగా రమ్మని స్పీకర్ నుంచి పిలుపు వస్తే అక్కడికెళ్లి నా రాజీనామా ధృవీకరిస్తా అని చెప్పారు. ఒకవేళ రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే అందరికీ ఆమోదయోగంగా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని మేం గతంలోనే చెప్పాం. 30 కోట్లు ఖర్చు పెట్టి శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి నివేదిక ఇచ్చింది. దాన్ని పాటించలేదని ఈ రోజు మళ్లీ దిగ్విజయ్ సింగ్ ఒక కమిటీ వేసి ఎవరిని అన్యాయం జరగకుండా చూస్తానడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గతంలో తెలంగాణకు అనుకూలంగా లోక్సభలో వాదించిన టీడీపీ శ్రేణులు నేడు ఎందుకు మాట మార్చారన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఒక మాట, సీమాంధ్రలో ఒక మాట మాట్లాడిస్తూ 2 చోట్ల ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. अल्लाह के फजल करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम. जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम. लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं. नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम. जो भी एक बार खाए वो दोबारा लौट के आए. दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना. नवाब की हलीम असली घी और असली मसाला जात से तैयार करदा. नवाब की हलीम खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए. नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद. फोन 9347049788. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमजान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमजान मुबारकबाद पेश करता हूँ.
रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी, खुशी द ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस, खुशी द ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी द ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट DCB बैंक, चिरागरी लैंड, ऑर्बिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త, ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. న్యూ MD గౌస్ కిరాణా అండ్ జనరల్ స్టోర్స్. మా వద్ద బాస్మతి, సోనా మసూరితో పాటు అన్ని రకాల బియ్యం, పురం కాలనీ సైట్ 2 బోరబండ. మా ఫోన్ నంబర్లు 9700175276 మరియు 9700261872. విరామానంతరం తిరిగి స్వాగతం. సంస్థను కాపాడాల్సిన సెక్యూరిటీ గార్డులే ఆ సంస్థను దోచుకున్నారు. 10 లక్షల రూపాయల విలువ చేసే 30 LCD LED టీవీలు, వీటితో పాటు HP మోటార్లు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఘట్కేసర్లోని K రహేజా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీడియోకాన్ గోడౌన్లలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి దొంగలను పట్టుకున్నారు. వీరిని ఈ సంస్థ సెక్యూరిటీ గార్డులుగా గుర్తించారు. వివరాల ప్రకారం వీరు అస్సాం రాష్ట్రానికి చెందిన బిశ్వజిత్ సఖియా, తపన్నాథ్లు. దొంగతనం చేసిన సరుకులను స్క్రాప్ వ్యాపారులకు అమ్ముతారు. సైబరాబాద్ క్రైమ్ విభాగానికి చెందిన పోలీసుల బృందం వీరిని స్క్రాప్ వ్యాపారులను అరెస్టు చేసి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవి విశ్వజిత్ సాకియా, ప్రపంచనాథ్, వీళ్ళిద్దరు కూడా అస్సాం స్టేట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డు. అయితే అస్సాం స్టేట్కి సంబంధించిన వీళ్ళు సెక్యూరిటీ గార్డుగా ఘటకేశ్వర్లో పనిచేస్తున్నారు. ఈ వీడియోకాన్ గోడౌన్కు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటున్నారు. ఈ సెక్యూరిటీ గార్డ్స్ను వచ్చేసి KSS ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్ నాచారం వాళ్ళు వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్కు సంతోష్, సోహెబ్, ఇస్మాయిల్, వీరు ముగ్గురు 21/6/2013 ఒక 2 క్రాంప్టన్ మోటార్లు, అగ్రికల్చర్ మోటార్స్, బావులలో నీళ్లు తోడేటువంటి మోటార్స్ దొంగలించడం జరిగింది.
ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేసినారంటే 13, 14 నైట్ 7వ నెలలో వీళ్ళు డైరెక్ట్గా ఒక ఆటోని తీసుకొని వెళ్ళిపోయి అక్కడికి గట్కేశ్వరం లార్పల విలేజ్ అన్నమాట. గట్కేశ్వరం వీడియోకాన్ గోడౌన్ దగ్గరికి పోయి ఆ గోడౌన్ నుంచి ఆ గోడౌన్ పైన ఉండేటువంటి రేకుల ద్వారా ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా, వీళ్ళకి అంతా తెలుసు, అక్కడే పనిచేస్తారు వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్. వీళ్ళిద్దరు అస్సాం వాళ్ళు, వీళ్ళిద్దరు అబ్స్కాండ్ అయినటువంటి దొరకలేదు. ఇప్పుడు మనకు దొరికిన వాళ్ళు 3 మాత్రమే, సంతోష్, షోహెబ్, ఇస్మాయిల్. వీళ్ళు ప్రాపర్ వాళ్ళు అన్నాజీ కూడా అనమాట రెసిడెంట్. ఒకరు వచ్చేసి బోలత్పూర్ ముషీరాబాద్, ఇంకొకటి కూడా ఇస్మాయిల్ అనేవాడు కూడా బోలత్పూర్ ముషీరాబాద్. వీళ్ళు 3 ఈ ఇద్దరితో కలిసి ఆ పైన ఉండేటువంటి రేకులు తొలగించి లోపలికి దూరి ఈ మొత్తం 30 LCD LED టీవీలను దాన్ని తీసుకొని పోయి ఇక్కడ బంగ్లాదేశ్ వస్తే ముషీరాబాద్ బంగ్లాదేశ్ వస్తే అక్కడ అమ్మడం జరిగింది. వెంటనే మేము ఇమీడియట్గా మా ఇన్స్పెక్టరు, బాలానగర్ ఇన్స్పెక్టర్, మా ఏసీపీ హైదరాబాద్ మాదాపూర్ HICCలో ADP సాఫ్ట్వేర్ సంస్థ తమ 14 సంవత్సరాల విజయోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. 4000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ 14 సంవత్సరాలుగా హైదరాబాద్లో తమ కార్యకలాపాలు విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఉద్యోగులకు మరియు సంస్థకు సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఉద్యోగులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో సంస్థ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Today we are celebrating our 14th company day. Every year we do this to recognize teams who really have shown excellence during the year. Because our whole philosophy is towards providing excellence. Our goal is towards being the business transformation partner. So everywhere here we look and recognize our colleagues who really focused on this and have truly made that impact. Because at the end of the day, as ADPI family, we certainly want to show that we've got the creative, innovative ways. Because our whole philosophy is to simplify, innovate and grow. Grow in terms of our clients, in terms of our associates, in terms of our financials. So it's really this focus that we put in through the year. And that's what's really helping us to achieve all the success we've achieved so far and what we hope to achieve in the future. So today is a real special day. You will see the creativity that comes out. The way teams demonstrate, the way my colleagues have been demonstrating what they do in a very, very creative way, because we are saying every moment must be an innovative moment. Every time you're thinking of innovation, really thinking of how can I do things better every day, and that's what the spirit behind ADP. And you could see that spirit right behind me of what's really happening on today's 14th company day. Thank you. రాష్ట్రానికి మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నట్లుగా విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండడం వల్ల కోస్తాంధ్రపై ప్రభావం ఉండొచ్చని అధికారులు అంచనా. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.